Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900000 దిలీప్ కుమార్ గారు ఇప్పుడు టీడీపీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎంపిక చేశారు, ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఏ విధంగా ఎమర్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఆయన భవిష్యత్ ఏంటి లోకేష్ గారు? లోకేష్ ఒరిజినల్‌గా అయితే అంత యాక్టివ్‌గా లేకుండే ఫస్ట్. హ్మ్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 5 ఇయర్స్ నుంచి కూడా హ్మ్. ఆయన బాగా ఎమర్జ్ అయ్యాడు. హ్మ్. లీడర్‌గా ఎమర్జ్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రకరకాల ఇష్యూస్‌లో హ్మ్. చంద్రబాబు కంటే ఎక్కువ ఈయననే కేంద్ర మంత్రులు కలిసాడు. హ్మ్. అవును. ఇఫ్ యూ రిమెంబర్ హ్మ్. సో మెనీ టైమ్స్ హి మెట్ సో మెనీ సెంట్రల్ మినిస్టర్స్. అవును. ఆ క్వాలిటీస్ చూపించాడు ఆయన. సో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నిక కావడం అనేది మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. హ్మ్. టీడీపీని నేషనల్ లెవెల్‌లో ఫోకస్ చేసి తను తీసుకెళ్ళటం, ఫాదర్ బయలు వెళ్ళటం, ఫాదర్ కూడా ఏజ్ కూడా అయిపోయింది ఆయన. హ్మ్. బహుశా ఫ్యూచర్ సీఎంగా ఆయన ప్రమోట్ చేయాలన్నా కూడా హ్మ్. అక్కడ ఆల్రెడీ స్థానికంగా ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ నేషనల్ నేషనల్ లెవెల్ అంటే నెంబర్ 2 చంద్రబాబు గారి తర్వాత నెంబర్ 2 కిందనే కన్సిడర్ అవుతాడు. హ్మ్. సో అది కూడా ఓవర్‌కమ్ కావడానికి ఇచ్చి ఉండొచ్చు ఒకటి. ప్లస్ అతని యాక్టివిటీ వల్ల కూడా ఇచ్చి ఉండొచ్చు ఒకటి. మనకు జ్ఞాపకం ఉంటే షిఫ్టింగ్ ఆఫ్ మన అప్పుడేదో వచ్చింది కదా! క్రైసిస్ వచ్చి అవును. యుక్రెయిన్ వార్ గానీ, ఇరాన్ వార్ గానీ, హ్మ్. సో మన మంత్రి అక్కడున్నాడు. హ్మ్. ఇది రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. అవును. సో అప్పుడు ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఓహ్! జాతీయ అవును. స్థాయిలో ఒక అవును. క్రిటిసిజం కూడా వచ్చింది. నేషనల్ ఛానెల్ అడిగాడు. హ్మ్. ఇదేంటి అసలు ఆయన రీజనల్ లీడర్ అయ్యి ఉండి హ్మ్. నేషనల్ రివ్యూ ఎట్లా చేస్తాడు? మంత్రి ఫ్లైట్ యాక్సిడెంట్ ఫ్లైట్ అప్పుడు. ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు హ్మ్. అడిగాడు కూడా. అంటే ఇవన్నీ ఇప్పుడు ఆన్సర్ అది. ఇఫ్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ లెవెల్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకోండి పార్టీకి. హ్మ్. ఈ కెన్ రివ్యూ నేషనల్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ కావచ్చు, ఇతర పార్టీతో ఇంటరాక్ట్ కావచ్చు. అండ్ రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు గనక అక్కడికి వెళ్ళదలుచుకుంటే గతంలో అవకాశం వస్తే వదులుకున్నాడు ఆయన. హ్మ్. తనే చెప్పాడు చాలా సందర్భాల్లో. ఏది? జాతీయ స్థాయిలో తనకు ప్రైమ్ మినిస్టర్ కావడానికి కూడా అధిక అవకాశం వస్తే వదులుకున్నా అని చెప్పాడు చంద్రబాబు గారు. హ్మ్. సో ఇప్పుడు ఆయన గనక అటు పోతే జాతీయ రాజకీయాల్లోకి పోతే స్థానికంగా సీఎం కావడానికి కూడా తనకి హ్మ్. అవకాశం ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మెచ్యూరిటీ అయితే వచ్చింది తన దగ్గర. హ్మ్. సో దానికి తగ్గట్టు ఈరోజు ఆ పోస్ట్ కూడా ఇవ్వడం అనేది మంచిదే అని నా అభిప్రాయం. హ్మ్. అంటే అక్కడ వాతావరణం ఉందంటారా అక్కడ? ఎందుకంటే కూటమి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసిన కూటమి. రేపు ఏ విధంగా ఎమర్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అడ్డంకులేమన్నా? నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు కదా! ఓకే. ఓకే. సో అందులో అతనికి స్కోప్ ఉంటుంది వర్క్ చేయడానికి. ఇతర పార్టీతో ఇంటరాక్ట్ కావడానికి కూడా ఈజీ అవుద్ది. హుహు. బీయింగ్ ఏ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ మన దగ్గర టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయిన తర్వాత హ్మ్. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే కేటీఆర్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎనీబడీ ఇన్ ద కంట్రీ కదా! అవును. ఎందుకంటే బీఆర్ఎస్ అది. హ్మ్. ఎంటైర్ కంట్రీ కోసం ఫార్మ్ చేసుకున్న పార్టీ అయింది అది. హ్మ్. నిన్న మొన్న చూశాననుకోండి మళ్ళీ తెలంగాణ పేరు తీసేసి నష్టపోయాం. హ్మ్. మళ్ళీ టీఆర్ఎస్‌ని పెడదాం అనుకుంటున్నాం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కరెక్ట్. కరెక్ట్. బట్ ఏవైనా అతను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిందనే లెక్క హ్మ్. బీఆర్ఎస్‌కు. హ్మ్. సో ఆ రకంగా ఇతను కూడా ఆ అవకాశాన్ని మరి రాబోయే రోజుల్లో ఇతర పార్టీలతో ఇంటరాక్ట్ కావడానికి కానీ, లేదా ఫాదర్ గనుక మనం అనుకున్నట్టు నేషనల్ లెవెల్‌లో పాలిటిక్స్‌కి ప్రమోషన్‌లో వెళ్ళిపోతే అంటే ఆ కేపబిలిటీస్ అయితే నేను కనిపిస్తున్నాయంటారా? అనుకుంటున్నాను. ఆ! ఇదివరకంటే చాలా మెచ్యూరిటీ వచ్చిందని. అంటే లోకేష్ కూడా హ్మ్. యువగళం అవును. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం యువగళం ప్రతి తిరుగుతున్నాడు. నియోజకవర్గం విలేజెస్‌లో తిరుగుతున్న తిరుగుతున్నాడతను. పరిస్థితి. దానివల్ల తిరుగుతున్నాడు. కొంత గ్రాఫ్ పెరిగిందంటారా? డెఫినెట్‌లీ ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆయన అండర్‌స్టాండింగ్ పెరిగింది. హ్మ్. ద వే ఈజ్ రియాక్టింగ్. ప్రజలు కలిసినప్పుడు అతను స్పందన నేను ఫాలో అవుతున్నా అది. హ్మ్. అది బానే ఎమర్జ్ అయ్యాడు ఆ పిల్లాడు. ఒకప్పుడున్న లోకేష్ కాడు. హ్మ్.